హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారని అనుకుంటున్నా. అండ్ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మా అపార్ట్మెంట్‌లో మేము గణేషుడిని నిలబెట్టుకున్నామని ఆల్రెడీ షార్ట్స్‌లో అయితే షేర్ చేసుకున్నాను కదా! అయితే ఆ గణేషుడికి మేమైతే నిమజ్జనం వేడుకలు చేసుకున్నామనమాట. ఫిఫ్త్ డే. ఆ వేడుకలనైతే నేను చూపిస్తున్నాననమాట ఈ వీడియోలో వచ్చేసి. ఇదైతే నిమజ్జనానికి ముందు రోజు క్యాప్చర్ చేసిన వీడియో అనమాట. ఇక్కడొచ్చేసి మా అపార్ట్మెంట్‌లో ఉన్న పిల్లలైతే గల్లీలో ఉన్న వినాయకుడు ఉంటాడు గదా! గల్లీలో ఉన్న వినాయకుని దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలైతే ఫస్ట్ అయితే మా గణేశుడి దగ్గర డాన్స్ వేసేసి, తర్వాతొచ్చేసి ఇంకా గల్లీ వినాయకుడి దగ్గరైతే ఇలా వాళ్ళైతే మంచిగా డాన్స్ పెర్ఫార్మ్ చేశారనమాట. ఇప్పటి పిల్లలైతే అసలు డాన్స్ రాని పిల్లలంటూ ఎవరు ఉండరనుకుంటా. స్కూల్స్‌లో కానీ, లేకపోతే ఔట్ సైడ్ కానీ మనమైతే డాన్స్ క్లాస్‌లకని, అటని, ఇటని పంపిస్తూనే ఉన్నాము. అండ్ ఏ సెలబ్రేషన్ జరిగినా గూడా డాన్స్‌లయితే వేపిస్తూనే ఉన్నాం గదా! పిల్లలకైతే. మా చిన్నప్పుడైతే ఇలాంటి సోర్సెస్ కానీ, ఇలా డాన్స్ వేయడం ఏదైనా ఫంక్షన్స్‌లో అంటే అసలు వేయనే వేయకపోయేవాళ్ళం. అసలు డాన్స్ రాకపోయేది. స్కూల్స్‌లో కూడా అలా అయితే మోటివేషన్ అయితే ఏం చేయకపోయేవాళ్ళు. అప్పుడు ఓన్లీ స్పోర్ట్స్‌లో ఎక్కువగా మోటివేట్ చేసేవాళ్ళు. స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం కానీ, డాన్స్ అయితే అసలు వేయకపోయేవాళ్ళము. ఇప్పటి పిల్లల్ని చూస్తే అయితే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా కూడా ఇంక నిమజ్జనం రోజనమాట. అందరం కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక 10:30కి అలా అందరం కిందకి దిగేసాము. ఎందుకంటే వినాయకుడి దగ్గరికి ఇంకా పంతులు గారు వస్తా అన్నారు. ఇంక పంతులు గారు వచ్చిన తర్వాత పూజ చేసేసి ఆహ్, వినాయకుడినైతే కదిలిస్తారు కదా! ఇక్కడైతే పంతులు గారు వచ్చేసారు. ఇంక పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈసారి మా అపార్ట్మెంట్‌లో పెట్టుకున్న వినాయకుడు ఐడల్ వచ్చేసి మా ఫ్రెండ్ శ్రావణి వాళ్ళైతే స్పాన్సర్ చేశారనమాట. ఇంక వాళ్ళే పూజలో కూర్చున్నారు. వాళ్ళ అత్తయ్య, మామయ్య అలాగే వాళ్ళైతే. లాస్ట్ ఇయర్ వచ్చేసి 9 డేస్ జరుపుకున్నాము గణేష్ ఉత్సవాలైతే. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి 5 డేసే జరుపుకున్నామనమాట. ఎందుకు అంటే సండే కలిసొచ్చింది గదా! అందుకనేసి ఇంకా 5 డేస్ సెలబ్రేట్ చేసుకున్నామనమాట. ఇంక తర్వాతొచ్చేసి వీక్ డేస్‌లో వచ్చేస్తే మళ్ళీ ఇబ్బందవుతుంది అందరికీ అనేసి ఇంకా ఇలా అయితే 5 డేస్ అయితే మంచిగా చేసుకున్నాం పూజలనైతే. లాస్ట్ ఇయర్ 9 డేస్ ఎందుకుంచామంటే, వీకెండ్‌లో వచ్చిందనమాట నిమజ్జనం రోజొచ్చేసి. అందుకని 9 డేస్ ఉంచుకున్నాము. ఈసారి వీక్ డేస్‌లో వస్తుంది, పాసిబుల్ కాదనేసి ఇంకా ఫిఫ్త్ డేనే నిమజ్జనం చేశాము. సండే కలిసొచ్చిందని. ఇక్కడొచ్చేసి ఇంక మేమైతే ఫుడ్డయితే క్యాటరింగ్ ఇచ్చేసాము. ఎవ్రీ ఇయర్ ఏ ఫెస్టివల్ అయినా, ఏదైనా గూడా మేమే వండుకునే వాళ్ళము. ఈసారి ఇంకా వద్దులే అనేసి క్యాటరింగ్‌కయితే ఆర్డర్ చేశారనమాట. ఈసారి మా వాళ్ళైతే జెంట్స్ అయితే కంప్లీట్‌గా మాకు రెస్ట్ ఇద్దాము, అలాగే మమ్మల్ని ఎంజాయ్ చేపిద్దామని వాళ్ళు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. అందుకని మా కోసం, మా పిల్లల కోసం అయితే చాలా గేమ్స్ గూడా కండక్ట్ చేశారనమాట. ఉట్టి కొట్టే వేడుక, అలాగే కోలాటం చేపించడం ఇలాంటివన్నీ చేపించారనమాట. ఇంక తర్వాత లంచ్ అయిపోయిన తర్వాతయితే మేము లడ్డూ వేలం పాటయితే అసలు మాకైతే ప్లానింగ్ లేదు. అనుకోకుండా ఇంకా లడ్డూ వేలం పాటనైతే పాడుకున్నామనమాట. సరదా సరదాగా జరిగింది ఆ లడ్డూ వేలం పాటయితే. నేనైతే అది వీడియో తీయలేకపోయాను. మేము లడ్డూ వేలంపాటలో గెలుస్తామని అసలు అనుకోలేదు. ఇంక నేను 10,000 వరకు ఎళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. బట్ మా అన్న వాళ్ళే అనుకుంటా మా కోసమైతే సాక్రిఫైస్ చేసేసారు. మేమైతే ఈసారి ఆ లడ్డూనైతే సొంతం చేసుకున్నాము. 5 రోజుల పాటు నిర్విరామంగా ఆ లడ్డూ దగ్గరైతే పూజలు జరిగాయి గదా! అండ్ ఆ లడ్డూ ఇంటికొస్తే గూడా లక్ అండ్ ప్రాస్పరిటీ అంట గదా! అండ్ లడ్డు ఎవరింటికొస్తే ఏం చెప్పండి? మా అపార్ట్మెంట్‌లోనే గదా ఉండేది. ఎవరి ఫ్యామిలీకెళ్ళినా గూడా అది ఉండేదైతే అపార్ట్మెంట్‌లోనే గదా! మాకొచ్చింది మేమేదో పెద్ద గ్రేట్ అనైతే మేము అస్సలు ఫీల్ అవ్వలేదు. ఈ లడ్డూ వల్లైతే మా కుటుంబంతో పాటు అందరి కుటుంబాలు అందరం హ్యాపీగా ఉండాలి. అందరికీ లక్ అండ్ ప్రాస్పరిటీ రావాలి అనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎస్పెషల్లీ ఈ లడ్డూని వేలంపాట వేయడం అనేది ఒక సెంటిమెంట్‌గా వస్తుంది గదా! నేనైతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నా చిన్నప్పుడైతే నేను ఈటీవీ న్యూస్‌లో చూసేదాన్ననమాట. కొన్ని కొన్ని ఏరియాలలోనైతే లక్షలు లక్షలు పెట్టి కొంటారు గదా! అసలు అంత స్పెషాలిటీ ఏముంది అని అనుకునేదాన్ని. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటివి ఆహ్, మనం మన వరకు రావు అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ మా అపార్ట్మెంట్ వాళ్ళ వల్ల మాకైతే ఇది సాధ్యమైంది. లాస్ట్ ఇయర్ అయితే లడ్డూని వేలం పాట వేయలేదు. అందరం కలిసి షేర్ చేసుకున్నామనమాట. ఈ ఇయర్ ఆహ్, మేము లడ్డూ వేలం పాట వచ్చేసి 5,800కి పాడామనమాట. ఈ మనీ మా అపార్ట్మెంట్ ట్రెజర్‌లోకైతే ఎళ్ళిపోతుంది. ఈ మనీ దేనికో ఒక దానికైతే యూజ్ అవుతుంది. మా అపార్ట్మెంట్ డెవలప్‌మెంట్ కోసం. అదైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఆహ్
లడ్డూనొచ్చేసి మంగళహారతితో పాటు ఇంటికి తీసుకొని రావాలంట కదా! అయితే మా ఫ్రెండ్ శ్రావణి అయితే మాకు మంగళహారతి పట్టుకొనొచ్చిందనమాట మా ఇంటికి. మాకైతే సడెన్‌గా తెలీదు గదండీ లడ్డూ వేలం పాట వేస్తారు, మేము పాడతాము అని. ఇంకా మా ఆడపడుచు గాని, మా అత్తయ్య గాని, అలాగే మా అమ్మ, నాన్న, మా తమ్ముడు వాళ్ళని ఎవ్వరిని ఇన్వైట్ చేయలేదు మేమైతే. ఎందుకంటే వాళ్ళ అపార్ట్మెంట్స్‌లో వాళ్ళకి గూడా నిమజ్జనం అదే రోజనమాట. మా తమ్ముడి వాళ్ళకి గాని, మా ఆడపడుచు వాళ్ళకి గాని. అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవ్వరూ రాలేకపోయారు. ఇంకా వాళ్ళకి తర్వాతయితే మేము కాల్ జేసి చెప్పామనమాట. ఇలా లడ్డూ వేలం పాటలు పాడామని. ఇంక తర్వాతొచ్చేసి అసలు సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. ఈ సంవత్సరమేనండి మేము కొత్తగా ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేశాము. ఉట్టి అయితే ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి ఇలా అయితే ఫిక్స్ చేసేశారు. ఇంకా ఉట్టిలో వచ్చేసి కలర్ అయితే వేస్తున్నారనమాట. ఈసారి ఉట్టి కొట్టే సెలబ్రేషన్స్ అయితే ఓన్లీ ఫర్ లేడీస్ అండ్ కిడ్స్ అనమాట. జెంట్స్ అయితే అసలు పార్టిసిపేట్ చేయలేదు ఈ ఉట్టి కొట్టే వేడుకలో. వాళ్ళు ఇంకా స్ట్రాంగ్‌గా అనుకున్నారనుకుంటా లేడీస్‌నైతే ఎంటర్‌టైన్ చేయాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి ఈ రోజంతా అని. అందుకని ఫుడ్డు క్యాటరింగ్ ఇవ్వడం కానీ, అలాగే ఈ ఉట్టి కొట్టే సెలబ్రేషన్స్ కానీ అండ్ రెయిన్ డాన్స్ కూడా వేసామనమాట. రెయిన్ అంటే ఆ రోజు రెయిన్ ఏం రాలేదు. పైప్‌తో వాటర్ కొడుతుంటే మేమైతే డాన్స్ ఏసామనమాట వాటర్‌లో వచ్చేసి. ఫుల్ ఎంజాయ్ చేసామండి ఒక్కొక్కరమైతే. పిల్లలు, పెద్దవాళ్ళనే తేడా లేదు. అండ్ మా అపార్ట్మెంట్‌లో వచ్చేసి ఈ అన్నవాళ్ళు కానీ, అలాగే మా హస్బెండ్ కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టరండి మాకైతే. ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, బయటికి వెళ్ళి డాన్స్ వేయొద్దు, ఇలా అలా అని ఏది ఉండదు. ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. మమ్మల్నయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి అనే అంటారు. అందరూ కలిసినప్పుడు హ్యాపీగా ఉండండి అని అంటారనమాట. మేము కూడా అలానే ఉంటామండి. అందరం కలిసినప్పుడైతే ఇలా హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. అపార్ట్మెంట్ లైఫ్ గురించి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంక నేను వేరే చెప్పనక్కర్లేదు. అపార్ట్మెంట్ లైఫ్ అంటేనే అడ్జస్ట్‌మెంట్ అనమాట. అడ్జస్ట్ అవుతేనే హ్యాపీగా ఉండగలుగుతాము. ఇంకా అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ లేకుంటే మాత్రం అపార్ట్మెంట్‌లో ఉండడం అయితే చాలా కష్టం. ఇంకా అడ్జస్ట్‌మెంట్ అనేది ఓన్లీ ఇక్కడ అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళే అని అంటే అదేం లేదు. ఇండిపెండెంట్ ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా ఇంకా పక్కన నేబర్స్‌తో కానీ, అలాగే రిలేషన్స్ తోటి కానీ ఇలా అందరితో అడ్జస్ట్ అవ్వుకుంటూ ఉంటేనే రిలేషన్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటాయని నా ఫీలింగ్. నేను మా వారైతే రిలేషన్స్‌తో అలానే మేమైతే రిలేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటామనమాట. ఇక్కడ చూడండి ఇంకా మేమైతే ఇక్కడ రెయిన్ డాన్సులు వేస్తున్నామనమాట. ఇంకా తర్వాతొచ్చేసి ఉట్టి కొట్టడం ఇదంతా అయ్యేసరికి చీకటయిపోయింది. తర్వాతొచ్చేసి ఇంక కపుల్ డాన్స్‌లయితే స్టార్ట్ చేసేసారు మా వాళ్ళైతే. మా వాళ్ళైతే భలే ఎంజాయ్ చేస్తారండి. డాన్స్‌లయితే ఒక్కొక్కరు భలే చేస్తారు. ఈ డాన్స్ చేసే టైంకైతే నేను లేను. ఇంక మా పాప మొత్తం తడిసిందనమాట. చలి పెడుతుంది అనంటే స్నానం చేపిద్దాము, అలాగే ఆకలవుతుందంది. ఇంక తనకైతే స్నాక్స్ పెట్టడానికైతే నేను పైకి వెళ్ళాను. పాపం ఈసారి మా వారైతే డాన్స్ తక్కువే చేశారు. ఇంక తనకైతే వీడియో షూటింగ్ తోటే సరిపోయిందనమాట. ఇంక తర్వాతొచ్చేసి ఇంక గణేషుడినైతే వెహికల్ మీదకైతే ఎక్కిస్తున్నాము. ఆహ్ ఇక్కడ పిల్లలైతే చూడండి ఎవరింట్లో పూజ చేసుకున్న గణేశుడు ఐడల్ ఉంటుంది గదా! అది వాళ్ళు పట్టుకున్నారనమాట. ఎవరి వినాయకుడిని వాళ్ళు పట్టుకొని మంచిగా వెహికల్ మీదయితే పెడుతున్నారు. ఇంకా ఇక్కడైతే అన్న వాళ్ళందరూ కలిసి ఇంకా వినాయకుడినైతే తీసి వెహికల్ మీదయితే పెట్టడానికైతే ఆహ్, రెడీ చేస్తున్నారనమాట. ఇన్ని రోజులు మాతో పూజలు అందుకున్న ఆ గణేశుడైతే వెళ్తుంటే కొద్దిగా బాధగానే అనిపించింది. కానీ తప్పదు గదా! తన తల్లి ఒడిలోకైతే చేర్చాలి గదా గణేశుడిని. మేమైతే అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మేమేమన్నా తెలిసి కానీ, తెలియక కానీ ఏమన్నా మీ పూజలో తప్పు చేసినా, ఏమన్నా ఆటంకాలు జరిగినా మమ్మల్నయితే మనస్ఫూర్తిగా క్షమించి, ప్రతి సంవత్సరం మేము ఇలానే అందరం కలిసి పూజలు చేసుకునే అదృష్టాన్నయితే ఇవ్వమని కోరుకున్నామనమాట. ఇంక తర్వాత మంగళహారతులతో మా గణేశుడికైతే ఘనంగా ఇలా అయితే వీడ్కోలు చెప్తున్నామనమాట. ఇంకా ఎస్పెషల్లీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఈ గణేష్ ఉత్సవాలలో మాత్రం. పిల్లలు మంచిగా రోజు కిందకి వచ్చి అన్ని యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడము, అలాగే గణేశుడి దగ్గర మంచిగా పూజలు చేయడము, వాళ్ళు కూడా చేశారు మంచిగా పూజలు. ఇంక చూడండి ఇంక వాళ్ళైతే వినాయకుడిని మా పెద్ద వినాయకుడితోటి పాటు చిన్న వినాయకుడిని కూడా తీసుకెళ్ళి ఇంక పైనైతే పెడుతున్నారనమాట. గణేషుడిని ఇలా తీసేటప్పుడు గానీ, అలాగే నిమజ్జనం చేసేటప్పుడు గానీ, అసలు ఎలాంటి ఆటంకాలు జరగలేదు. మంచిగా అయితే మేము నిమజ్జనం చేశామనమాట ఆ గణేషుడికైతే. ఇంక తర్వాతొచ్చేసి మా శ్రావణి వాళ్ళ అత్తయ్య గారైతే ఇక్కడ బొట్టు పెడుతున్నారనమాట. వెహికల్‌కి బొట్టు పెట్టేసి, మంగళహారతి ఇచ్చి, అలాగే కొబ్బరికాయ కొట్టారనమాట.
ఆ రోజు చంద్రుడైతే భలే కనిపిస్తున్నాడు చూడండి. ఆ రోజు మా అపార్ట్మెంట్‌తో పాటు మా చుట్టుపక్కన ఉన్న అపార్ట్మెంట్స్‌లో ఉన్న గణేష్‌ల నిమజ్జనం గూడా అదే రోజు చేశారనమాట. ఇంకా వాళ్ళైతే క్రాకర్స్ కాలుస్తున్నారు. ఆ రోజు మాత్రం ఏ గల్లీన చూసినా సందడి సందడిగా కనిపించిందండి. నిమజ్జనం వేడుకలు చేసుకుంటారు గదా అందరూ. ఇంకా వాళ్ళు క్రాకర్స్ కాలుస్తుంటే మా పిల్లలు ఊరుకుంటారా చెప్పండి. మా పిల్లలు గూడా ఇంకా మాకు గూడా క్రాకర్స్ కావాలి, మేము గూడా కాలుస్తామని అన్నారనమాట. అయితే ఆహ్ మేము లాస్ట్ ఇయర్ దివాళీకి క్రాకర్స్ తెచ్చినప్పుడు గణేష్ నిమజ్జనానికి గూడా కావాలి అనేసి కొన్ని క్రాకర్స్‌నైతే పక్కన పెట్టామనమాట. ఇంకా ఆ క్రాకర్స్‌నైతే పిల్లలు మంచిగా పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ కలిసి ఇలా కాల్చారనమాట. క్రాకర్స్ వల్ల యెస్ పొల్యూషన్ అయితే ఉంటుంది. బట్ ఇదైతే హ్యాపీనెస్ అనిపిస్తుంది గదా! క్రాకర్స్ కాల్చడం అనేది. ఇప్పుడు క్రాకర్స్ కాల్చడం ఇంతకుముందు ఓన్లీ దివాళీ అప్పుడే కాల్చేవాళ్ళు. కానీ ఇప్పుడైతే దివాళీ అని ఏముందండి. ప్రతి ఈవెంట్‌లో, ప్రతి ఏ ఫంక్షన్ జరిగినా గూడా క్రాకర్స్‌నైతే కంపల్సరీగా కాలుస్తున్నారు గదా! క్రాకర్స్ కాల్చేటప్పుడైతే పెద్దవాళ్ళు గూడా చిన్న పిల్లలయిపోతారు గదండీ! అదొక హ్యాపీనెస్ గదా అసలు. ఇంకా క్రాకర్స్ కాల్చడం అయిపోయిన తర్వాతయితే మేము మా గణేశుడితోటి పాటు బయలుదేరామనమాట. ఆ వెహికల్‌లోనే. అది మా అపార్ట్మెంట్‌లో ఉన్న గణపతి అన్నదనమాట వెహికల్ అయితే. లాస్ట్ ఇయర్ కూడా ఆ వెహికల్‌లోనే తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేశాము గణేషుడిని. ఈ ఇయర్ కూడా ఇంకా అదే వెహికల్‌లో వచ్చాము. ఓన్లీ జెంట్సే కాదండి లేడీస్‌మి అలాగే పిల్లలం అందరం కలిసి వచ్చామనమాట నిమజ్జనం చేయడానికైతే. ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఫీల్ అయితాం మేమైతే. అందరం కలిసి ఆ వెహికల్‌లో వచ్చుకుంటూ, హ్యాపీగా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ, హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ వస్తాం కదా! రావడానికి ఒక హాఫ్ అన్ అవర్, వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఆ 1 అవర్ అయితే భలే ఎంజాయ్ చేస్తాము. పెద్దవాళ్ళం కూడా చిన్నవాళ్ళం అయిపోతామనమాట. ఇంకా ఇక్కడనైతే మా గణేషుడినైతే నిమజ్జనం చేస్తున్నారు. మా ఏరియాకి దగ్గరలోనే ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే లేక్ ఉందనమాట. లేక్‌లో వచ్చేసి ఇక్కడైతే నిమజ్జనం చేస్తున్నాము. తర్వాత ఇంకా ఫోటోస్ అయితే కామన్ గదా! ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే కొన్నైతే క్యాప్చర్ చేసుకున్నాము. ఆల్రెడీ మీకు షార్ట్స్‌లో అయితే షేర్ చేసున్నాను కదా! రేపు ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రెండ్. మీరు నిమజ్జనానికి వెళ్ళారా ఫ్రెండ్స్? అలా హ్యాపీగా అయితే నిమజ్జనం చేసొచ్చాము. ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మండే రోజనమాట. మండే రోజైతే ఇంకా నేను మా లడ్డు మహాప్రసాదం ఉంది గదా! అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లడ్డూనైతే అందరికీ పంచిపెట్టడానికైతే ప్యాకింగ్ చేశాననమాట. ఇంకా అదే రోజు అందరికీ పంచిపెట్టామనమాట. ఈ వీడియోనైతే ఇంతేనండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ కానీ, నా కంటెంట్ కానీ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై. టేక్ కేర్.